ఇది దూకెళ్ళాలంట మనం మామూలు రూటే లేదు కదరా. రూట్ క్రియేట్ చేసుకోవాలంటావా? పట్టుకుంది పట్టుకుంది దారా. చాలా లేట్. అరే ఎటు వస్తున్నావు అయ్యా అమ్మా, జస్ట్ మిస్. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls. ఎంట్రీ ఫీజు ఏమన్నా ఉందా? నో ఎంట్రీ ఫీజ్, ఫ్రీ. వచ్చి ఇల్లు కట్టుకున్నా ఏమన్నాడు అట్లేడు ఎవడు. ఆల్రెడీ వచ్చినావు కదా నువ్వు? 4 times వచ్చినా. 4 times. ఏ మూలకి ఏముందో నీకు మొత్తం తెలుసు అన్నమాట. లోపలికి ఎంట్రీ లేదారా? అక్కలు పోవాలా నెట్? ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు, ఇప్పుడే ఓపెన్ చేస్తారు. నైట్ రెస్ట్ తీసుకుని 45. అదేంట్రా అది? ఏది? విరుపాక్ష టెంపుల్ లెక్కుంది అది. అది ఏమో, ఆ గద్ద ఉంది కదా అదే.
కాదు ఇప్పుడు ఈ ప్లేస్లో రాణి మహల్ ఇంకా పెద్ద కోనేరు అంతేనా? ముందు టెంపుల్ ఉంటుంది, ముందు టెంపుల్ ఉంటుంది. కాదురా ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఆగిన దగ్గర అంతే. ఓ ఓ బాగుంది. రానీడికి వచ్చి ఇలానే జలకాలు ఆడేది. ఆహా ఓకే. లోపల వరకు వెళ్ళలేం కదా. వాటర్ తక్కువ ఉన్నాయి, వద్దు. చాపలేదు నేర్చున్నా ఆరాకి దగ్గర వచ్చి అలా వరకు వాటర్ అంతా ఫ్రెష్ ఉన్నాయి. ఇది పెద్ద కోనేరు కదా. ఫిషెస్ చచ్చిపోయినట్టు. ఇది దూకెళ్ళాలంట మనం మామూలు. బాగుందిరా లోపల. ఈ టెంపుల్లోకి వచ్చి రాస్తారా ఎవడన్నా మారాడుకుంటుంది.
ఓహో వామ్మో వామ్మో పడ్డమంట అంతేరా సుభాష్ అరే మనకి రూటే లేదు కదరా రూట్ క్రియేట్ చేసుకోవాలంటావా ఎట్లా వెళ్దాం అంటున్నావు 2 hours later. పట్టుకుంది దారా ఎక్కడు ఇప్పుడు దుంకు అక్కడ నుంచి ఆడ దుంకాలి ఇప్పుడు నువ్వు దూకపోతే ఎత్తా నువ్వు అన్నావు ఇప్పుడు దూకుతా దూకు కింద పడాలి చెప్తున్నా అవుతుంది ఇక్కడ నుంచి ఆడదాకా దూకుతారట అదే నా పైనుంచి అదే చిన్నగా అనిపిస్తుంది ఇది దూకేటప్పుడు అర్థమవుతుంది నీకు మళ్ళీ ఎటు పోతున్నావు పట్టుకోనా వద్దు వద్దు హ్యాండ్ ఇవ్వనా ఓకే వద్దు వద్దు జాగ్రత్త కనీసం దారాన్ని వేయొచ్చు కదరా ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అని చెప్పి ఓ ఓకే టెన్స్ ఎక్కడ అదేనా అది కాదు కదా టెన్స్ అది అక్కడ ఉన్న విషయం అరే అక్కడే అవేనా అక్కడ అంత దూరమా తీవస్తుందా రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని లగేజ్ మైలవరం స్పీడ్ బోటింగ్ కదా అసలు స్పీడ్ బోటింగ్ ఉందా లేదా అనుకోవాలి స్పీడ్ బోటింగ్ అనుకుంటే స్పీడ్ బోటింగ్ స్టార్ట్ 12 o'clock స్టార్ట్ అయ్యానా 12 o'clock స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం స్పీడ్ బోటింగ్ అవుతుంది అప్పటి వరకు వెళ్ళిపోవచ్చు సరే ఇంకేంది ఇప్పుడు వెళ్ళడంతో తిని వెళ్ళిపోవాలి బోటింగ్ వెళ్దాం 2,000 years later. I'm not gonna give in, take a last shot, Michael J. Win. No, I'm not a robot, I'm in my own skin. Never get lost when thoughts pull you in. I miss the old you, we died with a purpose. All the energy around me felt nervous, scared I would pop off fast to the surface. Had to cut it off before you made me worthless. Torn apart, I've been torn and scarred. I had a given art, but now I'm thinking smart. I'm keeping up my guard, I'm hiding every card. A royal flush of love, you never know what's hard. With a back to the mat, gonna see where I'm at. I'ma fight like I'm mad, I'ma be something that they can never be me. Nice try, but they'll see I achieve everything while they stay salty. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through.
2 hours later. ఇక్కడ గండికోట నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్కి. మార్నింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం గండికోట అంతా. బట్ ఇక్కడ ఏంటంటే ఎండ మాత్రం అస్సలు ఘోరంగా ఉంది, అంటే తట్టుకోలేనంత ఎండ ఉంది. వేడైతే మామూలుగా లేదు. మొత్తం ఆ కోట అవన్నీ మీరు చూసారు కదా, అదంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఇక్కడ మన రాణి మహల్ ఆ లోపలికి కొంచెం వెళ్ళాక మనకు కొంచెం పైకి వెళ్తే ఆడ మన కోట అంటే లైక్ ఆ వ్యూ అంతా ఉంది కదా, అస్సలు వర్త్ ఇట్, అసలు బాగుంది. అంటే గండికోట ఒకవేళ మీరు వచ్చినా కూడా ఒక 1 hour 2 hours మీరు ఈ వ్యూస్ అంతా కవర్ చేసుకోవచ్చు. బట్ బోటింగ్ అయితే బిస్కెట్ అయిపోయింది. బోటింగ్ ఏం చేసినామంటే మేము సగం దూరం పోయినాం కిందికి బోటింగ్కి, కానీ బోటింగ్ లేదనుకుంటా. అంటే మధ్యలో వెళ్ళినాక మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కన్ఫర్మేషన్ అంటే వేరే విధంగా తెలుసుకున్నాం మేము. సో బోటింగ్ అయితే లేదు. ఈరోజు మండే కదా, సో ఆబ్వియస్లీ ఇంకా బోటింగ్ అయితే లేదు. అండ్ ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవడం, ఎక్కడ స్టాప్ అయితే లేదు. ఇంట్రొడక్షన్ ఇవ్వడం మర్చిపోయినా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. నెక్స్ట్ టైం అయితే సపరేట్గా అహోబిలంకి వస్తాను అనమాట. నేను జస్ట్ ఒక 50% మాత్రమే చూసాను అనమాట అహోబిలము. కానీ రిమైనింగ్ పార్ట్ అసలు ఆ పైన చెప్పాను కదా కొండ ఎక్కితే అక్కడనే ఉందంట అసలైన స్వర్గం. సో ఐ క్యాన్ సీ ది హైవే. ఫైనల్లీ హైవే ఎక్కేస్తున్నాను. నా వల్ల కాలేదు అస్సలే. మధ్యాహ్నం స్టార్ట్ అయినాం. ఈ రోడ్లు అయితే అస్సలు బాగాలేకుండే. బట్ మా వాడు వేరే రోడ్ నుంచి తీసుకొచ్చిండు, కొంచెం బాగున్నాయి. ఫైనల్లీ హైవే అయితే ఎక్కేసినాం. దండం రా ఆయన, మా బాబాయ్. ఎవరంతా ఎండుకోబోతుంది. ఒక్కసారి ఒక లెమన్ సోడా ఏదన్నా తాగితే కొంచెం సెట్ అవుద్ది. ఎప్పుడు మనకేం తెలుసురా ఈ రూటు. చాలా లేట్. అరే ఎటు వస్తున్నావు అయ్యా అమ్మ. వాడు వచ్చేదో రాంగ్ రూట్లా, అలా నాకు ఎదురుగా వస్తున్నాడు వాడు. వాడు ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకుంటా, ఇంకా చూపించుకుంటుండు అన్నీ. నువ్వేం బిక్తావురా నన్ను అన్నట్టు. వాడు నిన్న ఫుల్ ట్యాంక్ చేయించా, అప్పుడే 2 points అయితే దిగిపోయినాయి. మోస్ట్లీ ఇంకొక 170 to 200 kilometers వరకు అయితే వస్తుంది. అంటే ఇంకా మధ్యలో ఇంకొక ఫుల్ ట్యాంక్ చేపిస్తా. కాకపోతే మన హాఫ్ ట్యాంక్లో వెళ్ళిపోతాం ఇంకా ఎక్కడికి, మన హైదరాబాద్కి. సో మా ఇంటికి రీచ్ అయిపోతాం. జస్ట్ ఒక 15 to 20 minutes బ్రేక్ తీసుకున్నాం కర్నూలు దగ్గర. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా మళ్ళీ నాన్ స్టాప్ నాకు తెలుసుండి జడ్చర్ల వరకు నాన్ స్టాప్ కొడదాం అనుకుంటున్నాం. ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేసి 233 kilometers ఉంది. సో 233 అంటే 4 to 5, 5 to 6, ఐ థింక్ 7 వరకు వెళ్ళొచ్చు. మేబీ 7 వరకు హైదరాబాద్లో ఉంటాం మోస్ట్లీ. చూడాలి. ఇంకా లాస్ట్ ఫ్యూయల్ అమ్మా, ఇంకా లాస్ట్ ఫ్యూయల్ మన దాంట్లో. ఇంకా నా అనుకున్నా ముందున్నావా? నేను వెనక ట్రాఫిక్లో ఆగిపోయినా. ఫుల్ ట్యాంక్ కొట్టినా. మొత్తం ట్యాంక్ మొత్తం పడేసినావు కదా అన్న. ట్యాంక్ మీద మొత్తం పడేసినావు అంటున్నా. పడదు, మంచిగా తీస్తే పడదు. ఆల్మోస్ట్ 1 hourలో ఇంకా జడ్చాల రీచ్ అయిపోతాం. దాని తర్వాత చూడాలి ఏమైందిరా. సిగ్నల్ ఉందా? ఇట్లా ఆగినావు. పోనీరా. ఓకే 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 ఆగురా, ఆగు. రైట్. ఆహా, జస్ట్ మిస్. ఈ మధ్యలో నుంచి వెళ్దాం అనుకున్నా, సడన్గా వచ్చేసింది వీడైతే. అమ్మో. ఓకే, స్లోగా వెళ్ళరా. కొంచెం కంట్రోల్ చేయరా రే. కంట్రోల్గా ఉండరా, కొంచెం కంట్రోల్గా ఉండరు. లాస్ట్ కాఫీ బ్రేక్ అన్నమాట ఇంకా ఈ ట్రిప్లో అండ్ ఈ రైడ్లో. సో ఒక్క కాఫీ బ్రేక్ తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఎంతసేపు అయినాంరా? 15 నిమిషాలా? 15 నిమిషాలు డన్. లాస్ట్ బ్రేక్ ఇక అయిపోయింది. పెట్రోలా? ఎందుకురా? 6 points ఉంది అన్నావు కదా. ఒకటే పాయింట్ ఉందా?
ఓకే చలో లగేజ్ కూడా నా దాని మీదకి పెట్టేసుకున్నా. ఒక లగేజ్ ఇంతసేపు వాడు బండి మీద పెట్టా, ఇంకా ఇప్పుడు నా దాని మీద షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఎక్కడ ఆగేది లేదు. సో 15 minutes బ్రేక్ తీసుకున్నాం, ఇంకా డైరెక్ట్ ఇంటికే. ఇక మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఎప్పుడు ఉంటుందో ఏమో. నెక్స్ట్ రైడ్ మోస్ట్లీ నెక్స్ట్ మంతే పక్కా. కాకపోతే ఈసారి సోలో రైడ్ అవుతుంది. కంట్రోల్ రే కంట్రోల్ రా, వద్దురా టెంప్ట్ కాకు. సన్సెట్ అటు చూసి చూడంగానే కళ్ళు చెమకాయించినాయి మొత్తం. మాత్రం సూపర్ అసలు. ఫైనల్ షాద్ నగర్. ఇక ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. ఇంకా అంటే మూవింగ్ ట్రాఫికే, బట్ ఉంటూనే ఉంటుంది. ఇలా కొంచెం స్లో మెయింటైన్ చేయాలి. ఇంకా ఇక్కడ స్పీడ్ లైక్ 60-50 అంతే, ఇంకెక్కువ పోలేం ఇంతకు మించి. అడ్డగోలు వస్తారు ఇట్లా అన్నమాట, వచ్చి ఆగదు ఇదిలోకి. సో బాయ్ ఆయిగా. సరే, హ్యాపీ బర్త్డే బ్రో. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి కానీ మస్తు వస్తుందిరా వెనక. నాకు చేతులు ఏం నొయ్యట్లే కానీ కింద వస్తుంది బాగా. సీట్ హార్డ్ ఉంది కదా, సీట్ బాగా హార్డ్ ఉంది అనమాట. అట్లా వాటర్ ఏమొద్దులే కానీ ఇంటికి వెళ్ళిపోతా. సరే జాగ్రత్త వెళ్ళు మళ్ళా. సరేనా, ఒక రైడ్ మళ్ళా. బాయ్. సో ఫైనల్ వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:57 అవుతుంది. హార్డ్లీ ఇంకా 3 to 4 minutesలో నేను ఇంట్లో ఉంటాను. ఇంకా సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఐ హోప్ మీకైతే ఈ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వ్యూ పరంగా, ఎందుకంటే నా జేహూక్ ఎక్స్టెండెడ్ది ఒకటి ఇరిగిపోయింది. సో దానివల్ల ఈ వ్యూ అన్నమాట హైపర్ వ్యూ. సో లేదంటే అసలు మస్తు వస్తుండే వ్లాగ్స్. కానీ ఆల్మోస్ట్ నేను 1.5 hour అయింది నేను హైదరాబాద్కి రీచ్ అయ్యి. కానీ 1.5 hour పట్టింది జస్ట్ 20 kilometers రావడానికి. అంత ట్రాఫిక్ ఉంది అసలు. పీక్ టైంలో ఎంటర్ అయ్యామన్నమాట మేము. కరెక్ట్ పీక్ టైం అంటే మాకు ధూళి ఎక్కువ కదా కొంచెం. సో అనమాట ట్రాఫిక్ తక్కువ ఉన్న టైంలో కాకుండా ట్రాఫిక్ ఎక్కువ ఉండే టైంలో వచ్చాం. సో అందుకే ఈ బాధ అంతా. బట్ చిరాగ్గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. బట్ ఫైన్, ఇంకా వచ్చేసాం కదా ఆల్మోస్ట్. ఇంకా 5 minutes ఇంట్లో ఉంటా. 5 minutes అమ్మా. ఈ రోడ్ ఎక్కినామంటే ఇంకా మన ఇంట్లో పడ్డట్టే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ వీలైనంత షేర్ చేయండి. అమ్మయ్యా, మొత్తం ఎన్ని కిలోమీటర్స్ అయింది అసలు చెక్ చేయాలి. 955 kilometers, 3.5 full tank. ఓకే, బాయ్ గైస్, టేక్ కేర్. ఇంకా taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all.